చాలా మంది కస్టమర్స్ ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కుట్టించినా కూడా సెట్ అవుతలేదండి అని చెప్తారు కదా. వాళ్ళకి మీరు ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్రిఫర్ చేయండి. చాలా అంటే చాలా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అదే విధంగా ఒక్కసారి ఈ మోడల్ వాళ్ళు వేసుకున్నారు అంటే ఎప్పటికీ ఇదే మోడల్‌లో వాళ్ళు బ్లౌజులు అనేది స్టిచ్ చేపించుకుంటారనమాట. అదే విధంగా మీరు కూడా మీ బ్లౌజును ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నార్మల్‌గా స్కేల్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా మార్కింగ్ చేసుకోకుండా కర్వ్ స్కేల్ ప్రకారంగా మనం రౌండ్ షేప్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ చంక డాట్ కూడా సపరేట్‌గా వేయకుండా ఈ డాట్ లోపల నుంచే కలిపేసుకుంటూ మనం చంక డాట్ అనేది వేస్తామన్నమాట. అది ఏ విధంగా అనేది నేను ఇప్పుడు దీని స్టిచ్చింగ్ ప్రాసెస్‌లో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో బ్లౌజ్ ఫిట్టింగ్ మాకు పర్ఫెక్ట్‌గా రావట్లేదు అనుకునే వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా నేను ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి. కస్టమర్స్ కూడా చాలా మంది మాకు ఎక్కడ కుట్టించినా కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా రావట్లేదు అని అడిగినా కూడా ఈ మోడల్లో మీరు ఒక్కసారి బ్లౌజ్ కట్ చేసి ఇయ్యండి. ఇప్పుడు నేను చూపించబోయే ఈ మోడల్‌కి కస్టమర్ అలవాటు పడినరు అంటే ఎప్పటికీ ఇదే మోడల్లో బ్లౌజ్ అనేది వేసుకుంటారనమాట. ఓకేనా? అంత ఈజీగా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఇప్పుడు ఇది కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం కలిపి దాదాపుగా హాఫ్ అన్ అవర్లోనే అంటే అరగంటలోనే బ్లౌజ్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేసి మీకు అవుట్ఫిట్ కూడా చూపిస్తాను. ఓకేనా? దానికోసం ఇదిగోండి నేను ఇక్కడ 80 సెంటీమీటర్స్ లైనింగ్ తీసుకున్నా. 80 సెంటీమీటర్స్ ఒరిజినల్ కూడా తీసుకోండి. అయితే నేను ఇక్కడ హ్యాండ్స్కి చిన్నగా డిజైన్ పెట్టాలనుకుంటున్నా. అందుకోసం ఈ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి నేను కొంచెం ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇదిగోండి లైనింగ్లో కట్ చేసుకుందాం. ఈ ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్ వైపున వచ్చేలాగా ఈ ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని కింద వైపున కూడా క్రాసులు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి బ్లౌజ్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను తీసుకుంటున్న బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు. ఇప్పుడు ఈ 14 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి పై వైపున ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ క్రాసులు పోకుండా ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ కింద లైన్ దగ్గర నడుము లూజు మార్కింగ్ చేసుకోవాలి. అయితే నడుము లూజు వచ్చేసి ఇదిగోండి నేను ఇక్కడ 29 ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 29 ఇంచులో 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? దానికోసం 29 వరకు టేప్ ఎడ్జ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే నడుము లూజులో మనకి 2వ భాగం వస్తుంది. 14.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 14.5 వరకు ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుంటే కరెక్ట్గా నడుము లూజులో 4వ భాగం వస్తుంది 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 7.5 ఇంచులు అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివరన మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి డాట్ వేసుకోవడం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా? చాలా మంది ఏదో తీయనట్టు తీస్తారు. 1 ఇంచ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఇక్కడి నుంచి బ్లౌజ్ ఖర్చు కోసం 1.5 లేదంటే 2 ఇంచులు మీ ఛాయిస్ బట్టి పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను 2 ఇంచుల ఖర్చు అయితే పెడుతున్నాను. ఓకేనా? ఇలా నడుము లూజ్ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే చెస్ట్ లూజ్ వచ్చేసి 2 విధాలుగా చేసుకోవచ్చండి. ఒకటి వచ్చి మీరు కస్టమర్ దగ్గర బాడీ మెజర్మెంట్ తీసుకుంటే దాని ప్రకారంగా పెట్టవచ్చు. లేదు అంటే ఆది బ్లౌజ్ ప్రకారం కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ 2 విధాలుగా పెట్టడం వల్ల కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏమవుతుందంటే చెస్ట్ భాగం అనేది కరెక్ట్గా సెట్ అవ్వదు. అందుకోసం మన వేద టైలర్స్ బ్లౌజ్ కటింగ్ ఫార్ములా ప్రకారంగా మీరు చెస్ట్ లూజ్ అనేది పెట్టేసుకోండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ రెడీ అవుతుంది అనమాట. దానికోసం మన వేద టైలర్స్ బ్లౌజ్ కటింగ్ ఫార్ములా ఏంటనేది చూద్దాం. నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే తక్కువ అంటే 30, 29, 28, 27 ఇలా 30 కంటే తక్కువ ఉంది అంటే మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి ఇక్కడ చిన్న సైజు బ్లౌజు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ అంటే 31, 32, 33, 34 ఇలా 30 కంటే ఎక్కువ ఉంది అంటే మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజు అని మీరు గుర్తుపెట్టుకోండి. మన వేద టైలర్స్ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా మనం బ్లౌజ్ని రెడీ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను తీసుకున్న నడుము లూజ్ ఎంత ఇక్కడ 29 ఇంచులు. ఇప్పుడు 29 ఇంచులకి కరెక్ట్గా మనం 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఓకేనా? నడుము లూజు చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా డీప్ నెక్ బ్లౌజ్ కట్ చేస్తున్నాము అంటే మనకి ఇక్కడ 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. మనకు కరెక్ట్ ఎంత అవుతుంది ఇక్కడ 33 ఇంచులు అవుతుంది కదా. ఇప్పుడు ఈ 33 ఇంచులో కూడా మళ్ళీ మనం 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఇందాక నడుము లూజ్ ఏ విధంగా అయితే డివైడ్ చేసుకున్నామో ఈ చెస్ట్ లూజ్ కూడా 33 వరకు టేప్ని ఎడ్జ్ని ఈ విధంగా పెట్టేసుకుంటే చెస్ట్ లూజ్లో మనకి 2వ భాగం వచ్చేస్తుంది 16.5 ఇంచులు. ఇప్పుడు ఈ 16.5 వరకు టేప్ని ఇదిగోండి ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుంటే చెస్ట్ లూజ్లో మనకి 4వ భాగం వస్తుంది 8.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 8.5 ఇంచులని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇదిగోండి మనకి మెజర్మెంట్ అయితే ఇంత పొడవు ఉంది బ్లౌజ్ పొడవు. ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి? చెస్ట్ మెజర్మెంట్ మధ్యలో పెట్టుకోవాలా, పైన పెట్టుకోవాలా, కింద పెట్టుకోవాలనే డౌట్ లేకుండా
ఇదిగోండి కరెక్ట్గా పై నుంచి 6 ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఇదిగోండి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ లైన్ పైన మనం చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ 8.5 ఇంచులు వచ్చింది కదా, ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 8.5 పెట్టేసుకొని ఈ చివరన మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం ఇక్కడి నుంచి 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ లైన్స్ ని డ్రా చేసుకుందాం. ఇలా నడుము లూజు చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ షోల్డర్ చంకడౌన్ మార్కింగ్ చేసుకోవాలి. చాలా మంది ఇక్కడ కూడా మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఫైనల్ గా బ్లౌజ్ అనేది భుజాలు జారిపోతుంది. అందుకోసం మనం నెక్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవడం కూడా వేద టైలర్స్ బ్లౌజ్ కటింగ్ ఫార్ములా ప్రకారంగానే మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచులు. అంటే నడుము లూజు 30 కంటే తక్కువ ఉంది కదా, అంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నెక్ షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని 5 ఇంచులు వచ్చేలాగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ వచ్చిన 5 ఇంచులో నుంచి 3 ఇంచులు వచ్చేసి మనకి ఇక్కడ షోల్డర్ కోసం ఉంటుంది, 2 ఇంచులు వచ్చేసి నెక్ కోసం ఉంటుంది. ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, పెద్ద సైజు బ్లౌజ్ అయితే కనుక నెక్ షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని 5.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం. దీంట్లో కూడా 3 ఇంచులు అనేది షోల్డర్ కోసం ఉంటుంది, 2.5 ఇంచులు అనేది ఇక్కడ నెక్ కోసం ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్నాం. దీంట్లో నుంచి 3 ఇంచులు షోల్డర్ కోసం, 2 ఇంచులు నెక్ కోసం మార్కింగ్ చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇదే 5 ఇంచులని ఈ చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ చేసుకున్న ఇక్కడ కూడా ఇదిగోండి కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకొని పైనుంచి కింది వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చంకడౌన్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఈ చంకడౌన్ కూడా చాలా మంది ఒక్కొక్కరికి ఒక్కోలా పెడతారండి. చంకడౌన్ అట్లేం అవసరం లేదు. మనకి డీప్ నెక్ బ్లౌజ్ కట్ చేస్తున్నప్పుడు నడుము లూజు 30 కంటే తక్కువ ఉన్న చిన్న సైజు బ్లౌజులు అయినా సరే, నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉన్న పెద్ద సైజు బ్లౌజులు అయినా సరే కరెక్ట్గా 6 ఇంచులు వచ్చేలాగా చంకడౌన్ మార్కింగ్ చేసుకోండి. ఒకవేళ నెక్ డీప్ అనేది కిందికి కాకుండా మధ్యలోకి పెట్టుకున్న పైకి పెట్టుకున్న మనకి ఇక్కడ చంకడౌన్ అనేది పెంచుకుంటాం. ఇలా డీప్ నెక్ బ్లౌజ్ కట్ చేస్తున్నప్పుడు పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా 6 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనకు డబ్బా షేప్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ డబ్బా షేప్లో చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చంక రౌండ్ కూడా చాలా మంది బై హ్యాండ్తో తీస్తారు. మీకు ఒకవేళ బాగా ప్రాక్టీస్ ఉంది అంటే బై హ్యాండ్తో తీసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చంక రౌండ్ మీరు ఏమైనా మిస్టేక్ చేసిరు అంటే బ్లౌజ్ చంక భాగంలో ముడతలనేవి వస్తాయి అనమాట. అందుకోసం ఇక్కడ మన వేద టైలర్స్ ఫార్ములా ప్రకారంగానే చంక రౌండ్ మార్కింగ్ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ ఇదిగోండి కార్నర్ దగ్గర నుంచి క్రాస్గా ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు నేను తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచులు. అంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచు ఉండేలాగా కరెక్ట్గా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంది పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1.5 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఈ చిన్న 1/2 ఇంచులోనే ఈ చంక భాగంలో ముడతలు అనేవి వస్తాయండి. ఇది కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడైతే ఇదిగోండి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని చంక రౌండ్ తీసుకోవాలి. దీనికోసం కర్వ్ స్కేల్ తీసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అని చెప్పి నేను క్లియర్గా చెప్తున్నాను. చంక కర్వ్ స్కేల్ మీరు తీసుకున్నారు అంటే ఈ రౌండ్ షేప్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఈ రౌండ్ తీసుకునేటప్పుడు ఈ కింద లైను, మధ్యలో మార్కింగ్, పైన లైను, ఈ 3 కూడా టచ్ అయ్యేలాగా స్కేల్ ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి రౌండ్ షేప్ అనేది చేసుకోండి. చాలా నీట్గా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ పెద్ద సైజ్ అయితే పైన మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ కింద లైను పైన లైన్ 3 కూడా టచ్ అయ్యేలాగా ఈ విధంగా పెట్టేసుకొని రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకుంటాం. ఇలా చంక రౌండ్ మార్కింగ్ చేసిన తర్వాత నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. నెక్ డీప్ వచ్చేసి ఆది బ్లౌజ్లో ఎంత ఉంది చూసుకొని దాని ప్రకారంగా పెట్టుకోండి. ఆది బ్లౌజ్లో 10 ఇంచులు ఉందనుకోండి, ఇప్పుడు ఈ 10 ఇంచులకి మనం ఒక్క 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 10.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఈ నెక్ డీప్ అనేది 10 ఇంచులు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ డీప్ మార్కింగ్ చేసుకునేటప్పుడు పైన ఎంత తీసుకున్నాం నెక్ కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇదే 2 ఇంచులు కింద పెట్టొద్దు. ఎందుకంటే మొత్తం కుట్టిన తర్వాత రౌండ్ నెక్ అనేది ఇట్లా యూ షేప్ లాగా రాదు, వి షేప్ లాగా వచ్చేస్తుంది. ఈ చెస్ట్ భాగం అనేది చాలా టైట్గా పట్టేస్తుందండి. అందుకోసం పైన తీసుకున్న ఈ 2 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు పైన తీసుకున్న 2 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచులు పెట్టుకున్నాం. ఒకవేళ పెద్ద సైజ్ అనుకోండి, అట్లాంటప్పుడు ఇక్కడ 2.5 ఇంచులు నెక్ కోసం తీసుకుంటాం కదా, దీనికైనా సరే మనం 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. లేదంటే 3.5, 3.5 కూడా పెట్టేసుకోవచ్చు. మనకి ఈ బ్రాడ్నెస్ ఎంత కావాలి అంటే పెట్టుకోవచ్చు. కాకపోతే పైన పెట్టినంత కింద మాత్రం పెట్టొద్దు. ఇప్పుడు ఇదిగోండి పైనుంచి కింది వరకు క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వచ్చిన ఈ డబ్బా షేప్లో మనకి నెక్ షేప్ ఏది కావాలంటే అది పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను జస్ట్ రౌండ్ షేపే పెట్టుతున్నానండి. అయితే మీకు ఒకవేళ ఈ నెక్ షేప్స్ కావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉందండి, నెక్ షేప్స్ని ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పి నేను వీడియో చేసినాను. ఆ వీడియో లింక్ మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు చూసుకొని
మీకు నచ్చిన షేప్ అనేది ఇక్కడ పెట్టేసుకోండి. ఇప్పుడు నేను రౌండ్ షేపే పెట్టేసినాను. ఇలా డీప్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ కోసం కూడా మార్కింగ్ చేసుకుందాం. మనకి ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచులు వదిలిపెట్టుకున్నాం కదా, ఈ 2 ఇంచులు అనేది కూడా ఇక్కడ నుంచి వదిలిపెట్టేసుకొని కరెక్ట్గా ఎంత వచ్చింది, 8.5 ఇంచులు వచ్చింది కదా, ఈ టేప్ని కరెక్ట్గా ఎడ్జ్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. టేప్ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ డాట్ కోసం మనం వేసుకోవాలండి. అయితే డాట్స్ చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు మార్కింగ్ చేసుకోరు, స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇలా పట్టేసి వేస్తారండి. ఒకవేళ ఈ డాట్ వెడల్పు అటు జరిపి వేసిరు అంటే ఈ బ్లౌజ్ వీపు భాగం ఎక్కినట్టు ఉంటుంది. అందుకోసం వచ్చిన మెజర్మెంట్లో సగానికి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ డాట్ పొడవు దాదాపు ఒక 4 ఇంచులు తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ బ్లౌజ్ పొడవు చాలా పొడవు ఎక్కువ ఉంది అంటే 4.5 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే 4 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ డాట్ వెడల్పు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ అనేది ఈ మధ్యలో లైన్ దగ్గర నుంచి అటువైపున 1/2 ఇంచు ఇటువైపున 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ పై వరకు ఈ విధంగా స్కేల్ పెట్టేసుకొని లైన్స్ డ్రా చేసుకోండి. తర్వాత మీరు రన్నర్ తీసుకొని ఈ మార్కింగ్స్ పైన ఒకసారి రన్ చేసుకోండి. రన్ చేయడం వల్ల అటువైపున కూడా అచ్చులు అనేవి పడతాయి. మీరు డాట్స్ వేసుకునేటప్పుడు ఒకటి ముందుకు ఒకటి వెనక్కి లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ డీప్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి 1/4 ఇంచులో సగం అంటే ఒక్క గీత అంతా ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఇదిగోండి చిన్నగా తగ్గించుకోవాలి. ఇక్కడ నెక్ వరకు మనం తగ్గించుకోవడం వల్ల ఈ నెక్ అనేది మెడకి పట్టినలాగా నీట్గా ఉంటుంది అనమాట. ఫైనల్గా బ్లౌజ్ భుజాలు జారిపోకుండా పట్టినట్టు ఉంటుంది. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్కి ఈ చివరిన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు నేను హ్యాండ్స్ కటింగ్ అయితే ఏం చూపించట్లేదండి, ఎందుకు అంటే ఈ బ్లౌజ్కి నేను డిజైన్ హ్యాండ్ పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఈ ప్లేస్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. దానికోసం ఇప్పటి వరకు ఈ ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్ వైపున ఉన్నాయి కదా, ఈ ఓపెన్స్ వచ్చేసి మన వైపునకు వచ్చేలాగా ఈ విధంగా తిప్పేసుకొని ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసేసుకుందాం. చాలా మంది కస్టమర్స్ మనకి బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు మాకు ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కుట్టించినా కూడా సెట్ అవుతలేదండి అని చెప్తారు కదా, వాళ్ళకి మీరు ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్రిఫర్ చేయండి. చాలా అంటే చాలా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా ఒక్కసారి ఈ మోడల్ వాళ్ళు వేసుకున్నారు అంటే ఎప్పటికీ ఇదే మోడల్లో వాళ్ళు బ్లౌజులు అనేది స్టిచ్ చేయించుకుంటారు అనమాట. అదేవిధంగా మీరు కూడా మీ బ్లౌజును ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఓకేనా, దీనికోసం ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే ఇలా కొంచెం క్రాస్గా వేసేసుకొని మనం మార్కింగ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడ క్రాస్గా సెట్ అవుతుందో చూసుకొని అక్కడ పెట్టేసుకోవచ్చు. ఒకవేళ స్ట్రైట్ కటింగే పెట్టాలి అనుకుంటే ఇలా ఇదిగోండి స్ట్రైట్గా వచ్చేలాగా ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది చూసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఇది వచ్చేసి నేను బ్లౌజ్లో స్ట్రైట్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. ఈ మోడల్ మీరు స్ట్రైట్ కటింగ్ పెట్టుకోవచ్చు, క్రాస్ కటింగ్ కూడా పెట్టేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడైతే కరెక్ట్ ఇదిగోండి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది నాకు, ఈ చివరన హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చంకడోన్ అనేది ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర రన్నర్తో ఒకసారి రన్ చేసుకోవాలి. చంక భాగం లోతు తీసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇలా రన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ని పక్కన పెట్టేసుకుందాం. అయితే ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ ఇక్కడ వరకు ఉంది కదా, ఫ్రంట్ నెక్ డీప్ అనేది పైకే ఉంటుంది కాబట్టి ఈ లైన్ కొంచెం పై వరకు ఈ విధంగా ఎక్స్టెండ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ని పక్కన పెట్టేసుకుందాం. అదేవిధంగా క్లాత్ వచ్చేసి ఇదిగోండి ఇటువైపునకైతే తిప్పేస్తున్నాను. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని మనకు ఆల్రెడీ ఇక్కడ రన్నర్తో రన్ చేసుకున్న అచ్చులు కనబడుతున్నాయి కదా, ఈ అచ్చుల పైన ఒకసారి మార్కింగ్ చేసేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. అయితే నెక్ డీప్ వచ్చేసి మీరు ఆది బ్లౌజ్లో ఎంత ఉంది చూసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో 6.5 ఇంచులు ఉందనుకోండి, దానికి ఒక 1/4 ఇంచ్ యాడ్ చేసుకొని 6.5 ఇంచులు పెట్టేసుకుంటే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత 6.5 ఇంచులు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. లేదు అంటే మన నడుము లూజు ప్రకారం మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చిన్న సైజు బ్లౌజ్ చూపిస్తున్నాను కదా, ఇలా చిన్న సైజు ఉన్న వాళ్ళకి నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచులు లేదంటే 6.5 ఇంచుల వరకు తీసేసుకోవచ్చు. ఒకవేళ పెద్ద సైజు బ్లౌజ్ అయితే 6.5 ఇంచులు లేదంటే 7 ఇంచుల వరకు ఫ్రంట్ నెక్ డీప్ అనేది పెట్టవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను చిన్న సైజు బ్లౌజ్ కదా, నేనైతే 6.5 ఇంచులు పెడుతున్నాను. ఇలా మార్కింగ్ చేసిన దగ్గర ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. వచ్చిన డబ్బా షేప్లో నెక్ రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి గమనించండి, మీరు ఈ డబ్బా షేప్లోనే మనం రౌండ్ షేప్ తీసుకోవడం వల్ల ఫ్రంట్ నెక్ అనేది రౌండ్గా రాకుండా వీ నెక్ లాగా వస్తుంది అనమాట. అందుకోసం రౌండ్ నెక్ రావాలి అంటే ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఇంకొక 1/2 ఇంచ్ అనేది మనం పై వైపునకి పెంచుకోవాలి. ఓకేనా, ఇలా పెంచుకొని ఇప్పుడు లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి పైన వరకు ఇక క్లాస్గా మార్కింగ్ చేసుకోండి. వచ్చిన ఈ డబ్బా షేప్లో మనం ఇప్పుడు రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం
కర్వ్ స్కేల్ తీసుకోండి, ఇదిగోండి ఈ 2 లైన్స్ టచ్ అయ్యేలాగా పెట్టేసుకొని ఇలా రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకుంటే ఈ ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మొత్తం కుట్టిన తర్వాత వీ నెక్ లాగా రాకుండా రౌండ్‌గా పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఇక్కడ వరకి మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చంక భాగం లోతు మార్కింగ్ చేసుకుందాం. ఆల్రెడీ ఇదిగోండి మనకి ఇక్కడ డబ్బా షేప్ మార్కింగ్ చేసుకున్నాం కదా! ఈ క్రాస్ లైన్ దగ్గర ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్‌ని బేస్ చేసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకుంటే ఈ చంక భాగంలో ఏ మాత్రం ముడతలు లేకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఈ లోతు కూడా చాలా మంది జస్ట్ హ్యాండ్‌తోని ఈ విధంగా తీస్తారండి. ఇక్కడ లోతు మీరు తక్కువ తీసినా, ఎక్కువ తీసినా చంక భాగం పట్టేసినట్టు గాని, ముడతలు గాని ఉంటాయి. కరెక్ట్‌గా హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వరకి మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు రెగ్యులర్‌గా అయితే షేప్ బెల్ట్ బ్లౌజ్ ఏస్తారు కదా! దానికైతే చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకొని దాని ప్రకారంగా డాట్ వేసుకుంటాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి మనం చెస్ట్ లెంగ్త్‌తోని ఏం పని లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కస్టమర్‌కి ఫిట్టింగ్ పర్ఫెక్ట్ లేదు కదా! మనం పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ వచ్చేలాగా రెడీ చేయాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్‌లో మీరు రెడీ చేయండి. ఓకేనా? దానికోసం ఫస్ట్ ఇదిగోండి ఈ వచ్చిన ఈ మార్కింగ్‌లోనే కింది వైపున మెయిన్ డాట్ కోసం ఫస్ట్ మార్కింగ్ చేసుకుందాం. దీనికోసం ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి డాట్ పొడవు కోసం 3.5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి పైకి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? ఇది చిన్న సైజు కాబట్టి నేను 3.5 పెట్టిన. పెద్ద సైజు అయితే మీరు 4 ఇంచులు వచ్చేలాగా కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి డాట్ వెడల్పు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ వెడల్పు మార్కింగ్ చేసుకోవడం కోసం ఇప్పుడు నేను తీసుకున్న నడుము లూజ్ ఎంత ఇక్కడ 29 ఇంచులు అంటే 30 ఇంచుల కంటే తక్కువనే ఉంది కదా! ఇలా 30 కంటే తక్కువ ఉంది అంటే ఈ డాట్ వెడల్పు వచ్చేసి మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచు అటువైపున 1.5 ఇంచు ఇటువైపున వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, 31, 32 ఈ టైప్‌లో ఉంది అంటే ఇది మనం కట్ చేసుకుంటున్నది పెద్ద సైజు బ్లౌజ్ అవుతుంది అప్పుడు. అట్లాంటప్పుడు మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి 1.5 అటువైపున 1.5 ఇటువైపున వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకోవాలి. అయితే ఈ లైన్ డ్రా చేసుకోవడం కోసం నార్మల్‌గా స్కేల్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా మార్కింగ్ చేసుకోకుండా దీనికోసం కర్వ్ స్కేల్ తీసుకోండి. కర్వ్ స్కేల్ తీసుకొని కర్వ్ స్కేల్ ప్రకారంగా మనం రౌండ్ షేప్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. దానికోసం ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొద్దిగా ఇదిగోండి కర్వ్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇదే విధంగా అటువైపున కూడా స్కేల్‌ని ఇదిగోండి కరెక్ట్‌గా ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కర్వ్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీరు పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే ఈ కర్వ్ షేప్ వచ్చేలాగానే మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఫిట్టింగ్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక వైపున డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. దీనికోసం ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర మధ్యలో ఇదిగోండి ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చంక డాట్ మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ చంక డాట్ కూడా సెపరేట్‌గా వేయకుండా ఈ డాట్ లోపల నుంచే కలిపేసుకుంటూ మనం చంక డాట్ అనేది వేస్తామన్నమాట. అది ఏ విధంగా అనేది నేను ఇప్పుడు దీని స్టిచ్చింగ్ ప్రాసెస్‌లో చూపిస్తాను. ఇప్పుడైతే చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర మాత్రం ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. అదే విధంగా ఇక్కడ ఉక్స్ పట్టి డాట్ కోసం ఫస్ట్ ఈ కింద వైపున ఒక 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి మెయిన్ డాట్ ఫస్ట్ మార్కింగ్ వరకు కర్వ్ షేప్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి పైనుంచి కరెక్ట్‌గా ఒక హాఫ్ ఇంచు కిందికి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి 3 ఇంచులు లేదంటే 3.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. 3 ఇంచులు వచ్చేలాగా తీస్తున్నా. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ డాట్ వెడల్పు కోసం ఒక 1/2 ఇంచ్ అటువైపున 1/2 ఇంచ్ ఇటువైపున వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్స్‌ని బేస్ చేసుకుంటూ ఇదిగోండి క్రాస్‌గా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇది వచ్చేసి హుక్స్ పట్టి డాట్ కోసం వేసుకోవచ్చు. ఈ చంక వైపున డాట్ వచ్చి దీంట్లో కలుపుకుంటూ మనం మార్కింగ్ చేసుకుంటాం. అది ఏ విధంగా అనేది నేను చూపిస్తాను ఇక్కడ. అంటే ఇక్కడ జస్ట్ ఒక 1/2 ఇంచ్ అంతా ఇలా చిన్నగా డాట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకు అంటే మొత్తం కుట్టిన తర్వాత ఈ బ్లౌజ్‌కి హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఇటువైపున క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అది ఎంత తీసుకోవాలి అంటే మనం రెగ్యులర్‌గా ఏం చేస్తాం ఈ నడుము లూజుని బట్టి మార్కింగ్ చేసుకుంటాం. చిన్న సైజు బ్లౌజ్ ఉంటే 1 ఇంచ్ వచ్చేలాగా తీసుకుంటాం. పెద్ద సైజు ఉంటే 1.5 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం కదా! ఇప్పుడు ఈ మోడల్ అంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఈ ప్యాటర్న్ వరకు వచ్చేసరికి ఇక్కడ క్లాత్ ఎంత పెంచాలి అంటే మనకి ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు ఎంతైతే పెట్టినామో ఇదిగోండి 1.5 ఇంచ్ పెట్టినాం కదా! ఇదే 1.5 ఇంచ్ అనేది కింద వైపున పెంచేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ మీరు పెద్ద సైజు ఉన్న వాళ్ళకి 1.5 ఇంచులు పెట్టిరనుకోండి ఇదే 1.5 ఇంచులను మనకి ఇటువైపున పెంచుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు కింద నుంచి పై వరకు క్రాస్‌గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి.
అదే విధంగా ఈ కింద లైన్ కూడా చివరి వరకు ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున ఒక్క పావించ్ అంత పైకి ఒక మార్కింగ్ చేసుకొని కొంచెం క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. ఈ చిన్న పీస్ని కట్ చేసుకోవాలి. సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు హెచ్చు తగులు రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి పై నుంచి ఒక్క పావించ్ వచ్చేలాగా క్రాస్గా ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా ఫ్రంట్ పార్ట్ వరకు కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఇదిగోండి కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకొని ఇప్పుడు పై వైపున ఈ చిన్న పీస్ ఉంది కదా పావించులో సగం వచ్చేలాగా ఈ చిన్న పీస్ని రెండు పార్ట్స్ కలిపేసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ వరకు కట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఈ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న 3 చోట్ల కూడా చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన పీసులోంచి ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం మెడ పట్టీల కోసం కట్ చేసుకోవచ్చు. ఈ చివరిన మిగిలిన క్లాత్ తోని మీరు హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చి నేను డిజైన్ హ్యాండ్స్ పెడుతున్నాను కాబట్టి ఇక్కడ నేనేం చూపించట్లేదండి. ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి చంక భాగంలో డాట్ వేసుకోకుండా దీని లోపల నుంచే కలిపేసుకుంటాం కదా, అది ఏ విధంగా అనేది ఇదిగోండి ఇక్కడ నేను డ్రా వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ 2 చోట్ల మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ మార్కింగ్ లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి. అదే విధంగా ఒక పావించ్ అంత చిన్నగా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా? అయితే ఇక్కడ మనం డాట్ వేసుకోము, కాకపోతే ఈ కుట్లలోకి ఈ డాట్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మార్కింగ్ అయితే చూపించినాను మీకు. దీన్ని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఏ విధంగా వేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడైతే మనం ఈ లైనింగ్ వరకు కట్ చేసుకున్నాం కదా, ఈ పీసులు వేసుకొని ఒరిజినల్ పైన కూడా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నేను స్ట్రైట్ కటింగ్ పెట్టినాను కాబట్టి ఇక్కడ నాకు అడ్జస్ట్ అయ్యేలాగా పెట్టినా. మీరు క్రాస్ కటింగ్ ఉంటే క్రాస్ కటింగ్ వచ్చేలాగా పెట్టేసుకోండి. ఫిట్టింగ్ మాకు రావట్లేదు అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా రెడీ చేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ అట్లా చుట్టూ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఈ పీస్ని కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు కటింగ్ వరకు అయిపోయింది కదా, నెక్స్ట్ దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా మనం లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు ఇలా ఫస్ట్ మనం హుక్స్ పట్టి కుట్టిన తర్వాత ఈ నెక్ రౌండ్ చంక రౌండ్ ఇదంతా కుట్టుకుంటే మన బ్లౌజ్ అనేది సాగకుండా ఉంటుందండి. చాలామంది ఏం చేస్తారంటే హుక్స్ పట్టి వైపు నుంచి కుట్టకుండా నెక్ వైపు నుంచి ఫస్ట్ కుడతారు. నెక్ ఒకవేళ సాగిపోయింది అంటే బ్లౌజ్ భుజాలు అనేది జారిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ హుక్స్ పట్టి వైపు నుంచి కుట్టు వేసుకుంటూ చివరి వరకు ఇలా రౌండ్ షేప్ మొత్తాన్ని కూడా కుట్టు వేసేసుకోవాలి. చంక భాగం దగ్గర కానీ నెక్ భాగం దగ్గర కానీ ఏమాత్రం లాగకుండా సాగదీయకుండా నిదానంగా అయినా సరే కుట్టు వేసేసుకోవాలి. ఇలా మొత్తం లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఒక పార్ట్ చూపించినాను కదా ఫ్రంట్ పార్ట్, ఇదే విధంగా నెక్ ఆపోజిట్ వైపున వచ్చేలాగా ఇంకొక పీస్ని పెట్టేసుకొని అది కూడా లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు బ్యాక్ పార్ట్లో డాట్ కూడా వేసేసుకోండి. బ్యాక్ పార్ట్ డాట్ వేసేసుకొని నడుం బెల్ట్ కూడా వేసేసుకోండి. దాంట్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. జస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లోనే ప్యాటర్న్ రెడీ చేసుకోవడం కోసం చిన్న చేంజ్ ఉంటుంది కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ ఒక్కటి స్టిచ్చింగ్ చూపిస్తాను. బ్యాక్ పార్ట్ వరకు మాత్రం లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోండి. డాట్స్ వేసేసుకొని నడుం బెల్ట్ కూడా వేసేసుకోండి. ఇక్కడ మీకు ఉక్స్ పట్టి పొడవు పెరిగిపోతుందేమో అనుకుంటే ఈ కర్వ్ షేప్ ఇంకొక 1/2 ఇంచ్ పైకి వచ్చేలాగా తీసుకొని కూడా ఈ కర్వ్ షేప్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే 6-6.5 ఇంచుల పొడవు అనేది మినిమం అనమాట, ఎవరికైనా ఉంటుంది. మీకు అంత వద్దు ఇంకా తగ్గించుకోవాలి అనుకుంటే ఈ కర్వ్ ఇంకొక 1/2 ఇంచ్ పైకి వచ్చేలాగా కర్వ్ తీసేసుకోండి. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుందాం. ఇదిగోండి నేను 2 పీసులు కూడా లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనకు ఒక పార్ట్కి ఇదిగోండి ఇక్కడ మనము డ్రా వేసుకున్నాం కదా, ఈ డ్రా వేసుకున్న పైన ఇంకొకసారి మార్కర్ తోని గట్టిగా మార్కింగ్ చేసుకుందాం. మీకు కావాలి అనుకుంటే కటింగ్ చేసుకునేటప్పుడే మార్కింగ్ చేసుకొని రన్నర్ తోని రన్ చేసుకోవచ్చు. కాకపోతే కుట్టేటప్పుడు ఒకవేళ సాగదీసిండ్రు అంటే ఇక్కడ ప్రింట్ అనేది కరెక్ట్గా రాదనమాట. అందుకోసం మళ్ళీ ఒకసారి ఇలా మార్కింగ్ చేసేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఇటువైపున పార్ట్ పైన పెట్టేసుకోవాలి. ఓకేనా? ఈ డాట్స్ ఎడ్జెస్ అన్ని కూడా కరెక్ట్గా సమానంగా ఉండేలాగా చూసుకొని ఒకసారి దీనిపైన ప్రింట్ వేసేసుకుందాం. ఇదిగోండి మనకి ఇలా ప్రింట్ వేసేసుకునేసరికి అచ్చులు అనేవి పడ్డాయి కదా, ఈ అచ్చుల పై నుంచి ఇంకొకసారి డ్రా చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనకు 2 వైపులు కూడా డ్రా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ చేసుకుందాం. నేను ఒక పార్ట్ అయితే చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్ మధ్యలో మార్కింగ్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకోవాలి. ఓకేనా?
ఇది వచ్చేసి స్టిఫ్గా ఉంది క్లాత్ కాబట్టి కుట్లలోకి కరెక్ట్ వస్తుంది. ఒకవేళ ఈ క్లాత్ బాగా జారిపోయే క్లాత్ ఉంటే కనుక ఫస్ట్ ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి ఒక కుట్టు అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా తిప్పేసుకొని మీరు డాట్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ కర్వ్ షేప్ ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఇదే మార్కింగ్ ప్రకారంగా కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ డాట్ చివరి వరకు ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదిగోండి మనకు ఆల్రెడీ ఇక్కడ గీత మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ని ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ వచ్చేలాగా పట్టేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక పావించులో సగం వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా కుట్ట అనేది వేసేసుకోవాలి. ఓకేనా, అంటే జస్ట్ ఎడ్జ్ వైపు నుంచి ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి. ఇలా సింగిల్గా ఇదిగోండి ఒక్క వరుస ఉన్నది కదా లైను, ఇక్కడ వరకు వచ్చేలాగా ఇదిగోండి పావించులో సగం వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చేసరికి ఇదిగోండి కరెక్ట్గా ఈ విధంగా మధ్యలోకి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఎడ్జ్ వరకు ఒక పావించు గ్యాప్ ఉండేలాగా చూసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఒక్కసారి కరెక్ట్గా నీట్గా సర్చ్ చేసుకున్నారు అంటే మీకు ఇది వచ్చేసి ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ విధంగా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ కుట్టిన కుట్టు పైన ఇంకొకసారి కుట్టు వేసుకోవాలి. అంతకంటే ముందు ఇలా ఓపెన్ చేసుకొని చూసుకోండి ఈ షేప్ అంతా కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఇలా కరెక్ట్ వచ్చింది అనుకున్నప్పుడు ఈ కుట్టు వేసుకున్న కుట్టు పైన ఇంకొక కుట్టు వేసేసుకుందాం. ఇది ఫిట్టింగ్ ఎలా ఉంటుందో అన్న డౌట్ కూడా మీకు రావచ్చు. దానికోసం ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు కస్టమర్ బ్లౌజ్ పైన కాకుండా మీ బ్లౌజ్ మీరు ఒకసారి నేను చెప్పిన విధంగా కట్ చేసి కుట్టండి. ఫిట్టింగ్ ఎలా వస్తుంది అనేది మీకే తెలుస్తుంది. ఫర్దర్గా మీరు నెక్స్ట్ కస్టమర్ కూడా ఇలాంటి మోడల్లో మీరు కుట్టేసి ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి డాట్ కూడా వేసేసుకోవాలి. కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా మధ్యలోకి పెట్టేసుకొని కుట్టు వేసుకోండి. ఇది వచ్చేసి స్టిఫ్ క్లాత్ కాబట్టి నేను డైరెక్ట్ వేస్తున్నా. ఒకవేళ బాగా జారిపోతున్న క్లాత్ ఉంటే మధ్యలో ఒక కుట్టు వేసుకొని తర్వాత మీరు ఈ డాట్ అనేది వేసేసుకోండి. ఓకేనా, ఇలా వేసిన తర్వాత ఇటువైపున దిప్పేసుకొని ఒక్కసారి గోరుతో రబ్ చేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక పార్ట్కి వచ్చేసి నేను డాట్ ఎలా వేసుకోవాలో చూపించిన కదా, ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా డాట్ వేసేసుకోండి. ఇదిగోండి నేను ఇంకొక పార్ట్ కూడా రెడీ చేసేసుకున్నానండి. ఈ ప్రిన్స్ కట్ షేప్ వచ్చేలాగా కుట్టు వేసుకొని హుక్స్ పట్టి డాట్ కూడా వేసేసుకున్నాను. ఇక్కడ వరకు 2 పార్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఈ కింద వైపున వచ్చేసి నడుం బెల్ట్ వేసేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్లో నడుం బెల్ట్ ఏదైతే వేసుకుంటామో అదే ప్రకారంగా ఒక 1.5 వెడల్పు ఉండేలా ఒక స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ 2 పార్ట్స్ కూడా నడుం బెల్ట్ అనేది వేసేసుకోవాలి. తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి కూడా వేసేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడైతే నడుం బెల్ట్ హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా కుట్టేటప్పుడు మనకి ఇక్కడ డాట్ వేసుకున్న ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని ఇలా ఫోల్డింగ్ చేసి అప్పుడు మీరు ఈ నడుం బెల్ట్ అనేది వేసుకోండి. ఆ డాట్ అనేది నడుం బెల్ట్ ఖర్చులోకి రావద్దనమాట, ఫిట్టింగ్ అనేది పోతుంది. తర్వాత ఈ కార్నర్ దగ్గర అంటే డాట్ వేసుకునే దగ్గర చిన్న మెలికలాగా పెట్టేసుకొని మీరు కుట్ట అనేది వేసుకోండి. మనము చేతి పని చేసుకునేటప్పుడు అక్కడ పట్టేసినట్టుగా లేకుండా ఫ్రీగా ఉంటుంది. ఇదిగోండి ఎడ్జ్ వైపు నుంచి ఒక పైన దూరం కుట్టు వేసుకుందాం. చేతి పని వేసుకున్న తర్వాత కుట్టు విప్పదీసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు నేను 2 పార్ట్స్ కూడా నడుం బెల్ట్ స్టిచ్ చేసినాను. అదేవిధంగా హుక్స్ పట్టి కాజా పట్టి కూడా స్టిచ్ చేసినండి. దీంతో మన ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. దీంతో పాటుగా నేను బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఓకేనా, ఇదిగోండి లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసి డాట్స్ వేసుకొని కింద వైపులో నడుం బెల్ట్ వేసేసినాను. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వరకు కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షోల్డర్ జాయిన్ చేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. అయితే హ్యాండ్స్ వరకు వచ్చేసి నేను డిజైన్ హ్యాండ్స్ దీనికి స్టిచ్ చేస్తున్నానండి. అయితే ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఈ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే పెట్టినాను నేను. దాని లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడుతున్నారు, మీరు కావాలంటే చూసుకోండి. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ జాయిన్ చేసి సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇది ఏ విధంగా వచ్చింది అనేది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి. అయితే మనకేంటంటే ఎక్కువ మందికి మాకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ రావట్లేదు, ఎక్కడ కుట్టించినా కూడా మాకు సెట్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా ప్యాటర్న్ మీరు రెడీ చేయండి. చాలా అంటే చాలా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కస్టమర్ ఒక్కసారి ఈ ప్యాటర్న్కి అలవాటు పడినరు అంటే ఎప్పటికీ ఇదే ప్యాటర్న్లో బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుంటారు అనమాట. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ బ్లౌజ్ ఒకటి మీరు ఈ విధంగా కట్ చేసి కుట్టండి, ఫిట్టింగ్ ఎట్లా వచ్చింది అనేది మీకు తెలుస్తుంది. ఫర్దర్గా మీరు కస్టమర్ బ్లౌజ్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు కట్ చేసుకోవచ్చు. ఓకేనా, అయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, అలాగే
టైలరింగ్ నేర్చుకుంటున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.